ఖమ్మం జిల్లాలో పండించిన దాదాపు 8,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను రైతుల నుంచి ప్రభుత్వం సేకరించింది. లారీలో లోడ్ చేసి యాదాద్రి భువనగిరి జిల్లాలోని అద్దె గోదాములకు తరలించింది. అయితే మక్కలను అన్లోడ్ చేయడానికి తమ వద్ద హమాలీలు లేరటూ గోదాముల యజమాని చేతులెత్తేశాడు. దీంతో సుమారు 200 నుండి 300 లారీలు వారం రోజులుగా కిలోమీటర్ల మేర రోడ్డుకి ఇరువైపులా బారులు తీరాయి. ఈ పరిస్థితి నిత్యం రద్దీగా ఉండే చిట్యాల భువనగిరి రాష్ట్ర ప్రధాన రహదారిపై నాగిరెడ్డిపల్లి శివారులో నెలకొంది. దీంతో ఆ మార్గంలో ఎప్పుడు ఎక్కడ ప్రమాదం జరుగుతోందోనని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రతినిధి శంకర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నాయని కూడా మొక్కజొన్నకు సంబంధించిన మక్కల లారీలు ఇక్కడ నిలిపి కూడా దాదాపు వారం రోజుల పాటు అయిందని చెప్పేసి లారీ డ్రైవర్లు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఖమ్మం జిల్లాలో అఫీషియల్గా సాగు చేసే మొక్కజొన్నలు దాదాపుగా 150,000 ఎకరాలు సాగు చేస్తారు. అలాగే అన్అఫీషియల్ కూడా ఇంకో 20,000 ఎకరాలను మొక్కజొన్న సాగు చేసే పరిస్థితి కనపడుతుంది. అక్కడ పన్న ఈ మొక్కలు ఏవైతే ఉంటాయో అక్కడ నుండి గవర్నమెంట్ ఎగుమతి చేసి మిర్యాలగూడెంలోని ధాన్యం కేంద్రాలు ఏదైతే ఉంటాయో దాంట్లో దిగుమతి చేసే పరిస్థితి కనపడుతుంది. ఆల్ ఆఫ్ సడన్గా యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం టేకుల సోమారం అనే విలేజ్ గోదాం ఏదైతే ఉంటుందో దీనికి అలాట్మెంట్ చేశారు. ఈ అలాట్మెంట్ చేయడంతో అయితే దీన్ని నిర్వహించే యజమానులు కావచ్చు, దీని సూపర్వైజర్లు కావచ్చు, అంటే ఆల్ ఆఫ్ సడన్గా లేబర్ లేకపోవడంతో అయితే ఈ దిగుమతి కావట్లేదని చెప్పేసి ఈ లారీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వారం రోజుల నుండి ఈ అన్లోడ్ కాక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి కొంతమంది లారీ డ్రైవర్లు చెప్తున్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు ఎన్ని రోజులు అయింది ఇక్కడికి లారీ తీసుకొచ్చి? ఆదివారం నాడు వచ్చినాం. ఆదివారం కూడా ఇంతవరకు ఎందుకు అన్లోడ్ కావాలి? ముందు ఏమి చేస్తాం, ముఠావాళ్ళు లేరు. అసలు ఆయన మాట్లాడితేనే వచ్చి ఆ వానరకు పోంచితే ఆడు గేటు తాళం వేసి వానకు కూడా పోనీయకుండా జనాన్ని గేటు తాళం వేస్తున్నా గేటోడు. ఏం చేసాం మా గతి ఏడికి పోయి అటు ఆ ఊరు పోయి తిని రావటం, ఈ ఊరు పోయి తిని రావటం అవుతుంది. ఎన్ని రోజులు అయింది మీరు వచ్చి? మేము వచ్చి అటు 5 రోజులు. 5 రోజులు అయింది. ఏం సమస్య ఏం చెప్తున్నారు కంపెనీ వాళ్ళు? అదేమంటే ముఠావాళ్ళు లేరు అన్నాడు. నిన్న 4 వచ్చి 5 వచ్చారు, ఒక బండి దింపారు. ఇవాళ 10 మంది వచ్చారని అన్నారు. 2 బండ్లు అయినాయి ఇప్పటికి. ఇక ఎప్పుడు కావాలి 200 బండి? మా గతి ఏంది ఇలా బండుకొని రోడ్డు మీద? అన్న, మీరు చెప్పండి, ఆల్ ఆఫ్ సడన్గా ఈ గోదాన్ని అలాట్మెంట్ చేయడం జరిగిందా, లేకుంటే ఎందుకు లేబర్ సమస్య ఎందుకు తలెత్తింది, ఎందుకు అన్లోడ్ కావట్లేదు లారీలు? ఏమీ లేదన్న, వాళ్ళ గోడం వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళు చెప్పలేదంట. అయితే వాళ్ళు సడన్గా చెప్పేవడం వల్ల బండ్లు మాత్రం ఎక్కువైపోవడం వల్ల వాళ్ళు ముఠా వాళ్ళ కోసం ఇబ్బంది పడుతున్నారు బాగా. ముఠా వాళ్ళు రాకపోవడం వల్ల వాళ్ళు సమస్య బాగా ఫీల్ అయిపోతున్నారు. అట్లాగాక మా పరిస్థితి ఏంటంటే రోడ్ల మీద బండ్లు పెట్టినడం వల్ల వచ్చిపోయే బండ్లు చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఎందుకంటే నైట్ పూట వాళ్ళు వస్తుంటారు పోతుంటారు కదా, వాళ్ళ ఇబ్బంది కొంచెం వాళ్ళ వల్ల మాకు లారీలు ముందు అర్జెంటుగా అలౌడ్ చేయాలి. ఎందుకంటే వచ్చేపోయే బండ్లు ఉన్నాయి, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మొన్నంతా ఒక బండి వచ్చింది, పాపం వచ్చి ఆడ పడిపోయాడు. ఆయన లేపి పంపించేసాం. మేము గోడ ఇన్ఛార్జ్ వచ్చారు. మాకు వాళ్ళు ఏమంటున్నారంటే సడన్గా వచ్చా మాకు చెప్పారండి, మేము ముఠ వాళ్ళు ఎత్తుకుతుంటే ముఠ వాళ్ళు దొరకట్లేదు మాకు వాళ్ళు అని చెప్పి పోయారు. ఇలా బండ్లు మాత్రం లోపల పెట్టమన్నారులే కానీ బండ్లు లోపల అన్ని పట్టవండి. 200 బండ్లు ఎట్ట పడితే పట్టవు కదా. మీరు ఎక్కడ లోడ్ చేసుకొని వచ్చారు? ఇది ఖమ్మం నుంచి వచ్చాం. మా కాంట్రాక్ట్ వచ్చారు, మాట్లాడిపోయారు. 2 రోజులు వచ్చిపోయారు, మాట్లాడారు. మొన్న ఎస్ఐ గారు, సిఐ గారు వచ్చిపోయారు. అందరూ వచ్చిపోయి మాట్లాడారు అందరూ. కానీ పరిష్కారం అయితే సాల్వ్ చేస్తామన్నారు. కానీ సాల్వ్ చేయడం ఏమొద్దు మాకు. ఈ రోడ్ల అమౌంట్ బండ్లు తీపియాము ముందు సార్. మాకు అది పార్కింగ్ ఉండాలి లారీకి. ఎందుకంటే వచ్చిపోయే బండ్లు చాలా ఇబ్బంది అవుతుంది. అదొక్కటే మాకు. ఇప్పుడు ఎన్ని లారీలు వెయిటింగ్ ఉన్నాయి? 200 లారీలు ఉన్నాయి. 200 లారీలు ఈజీగా ఉన్నాయి. మాయే వచ్చి వారం అంటే వాళ్ళు నిన్న మొన్న వచ్చి ముగ్గు వస్తున్నాయి లారీలు. మాకు ఫోన్ చేసి వస్తున్నారు అంటారు. మేము అంటున్నాం ఈ గోడం పెట్టుకోమాకని, టేకుల సామాన్ పెట్టుకోమాకని చెప్తున్నాం మేము ముందే. వాళ్ళు టేకుల సామాన్ రాయకుండా ఇంకొక పెట్టుకోమండి, ఇక్కడ ఏమీ లేరు, ముఠా వాళ్ళు ఏమని చెప్తున్నాం మేమైతే. అది జరిగిన వాస్తవం అయితే అదండి. మొత్తంగా అయితే ఈ పరిస్థితి. ఇప్పుడు మీరు చూసే అన్ని కూడా దాదాపుగా 300 నుండి 400 లారీలు ఉన్నాయని చెప్పేసి ఈ లారీ డ్రైవర్లు చెప్తున్నారు. ఇవన్నీ దీంట్లో ఉన్న మక్కలన్నీ కూడా ఖమ్మం జిల్లా నుండి తీసుకొచ్చే పరిస్థితి కనపడుతుంది. ఇది ఒలిగొండ మండలం టేకుల సోమారం అనే గోదాంకి తరలించారు. ఆల్ ఆఫ్ సడన్గా ఈ గోదాన్ని అలాట్మెంట్ చేయడంతో అయితే గోదాంకి సంబంధించిన ఇన్ఛార్జ్ వాళ్ళు ఊహించుకోలేరు, ఎన్ని లారీలు వస్తాయని ఊహించుకోలేరు. కాబట్టి లేబర్లు సమస్య ప్రధానంగా తలెత్తిందని చెప్తున్నారు. లేబర్ లేకపోవడం వల్లనే అన్లోడ్ కాలేదని చెప్పేసి లారీ డ్రైవర్లు చెప్తున్నారు. గోదాం ఇన్ఛార్జీలు కూడా అలానే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది ఇక్కడ అన్లోడ్ అయితేనే మాత్రమే ఖమ్మం జిల్లాలో ఉన్న రైతులకు పేమెంట్స్ అందే పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ నుండి ట్రక్ షీట్స్ కానీ ఇక్కడ ఉన్న రికార్డ్స్ కానీ అన్ని తీసుకెళ్ళి మళ్ళీ వీళ్ళు అక్కడ సబ్మిట్ చేస్తేనే ఇక్కడ ఈ మొక్కజొన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పేమెంట్స్
పడే పరిస్థితి కనపడుతుంది. అక్కడ లారీల సమస్య కూడా ప్రధానంగా తలెత్తుతుంది. ఇక్కడ దాదాపుగా 300 నుండి 400 లారీలు ఇదొక గోదాం దగ్గరే ఉంటే ఇంకా మిగతా గోదాముల దగ్గర కూడా చాలా లారీలు స్టక్ అయిపోయాయి. దాని ద్వారా ఖమ్మం జిల్లాలో ఇంకా కాంటా కానీ మొక్కజొన్న ఇవి ఏదైతుంటాయో మొక్కజొన్న చాలా కళ్ళాల్లో ఉన్నాయి. ఇప్పుడు వర్షం వస్తే మాత్రం మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బంది పడతారని చెప్తున్నారు. అఫీషియల్గానే 180,000 ఎకరాలు ఖమ్మం జిల్లాలో ఈ మొక్కజొన్న సాగు చేస్తుంటారు. అన్అఫీషియల్గా ఇంకో 20,000 ఎకరాలను సాగు చేస్తుంటారు. ఓవరాల్గా 2 లక్షల ఎకరాల్లో ఈ మొక్కజొన్న సాగు చేస్తుంటారు. ఈ 2 లక్షల ఎకరాల్లో వచ్చిన పంట అంతా కూడా దిగుమతి కాక మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ లారీలని వెంటనే ప్రభుత్వం స్పందించి వెంటనే అన్లోడ్ చేస్తే ఈ లారీలన్నీ కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ లోడ్ చేసుకొని వస్తారు. కాబట్టి వెంటనే అన్లోడ్ చేయాలని లారీ డ్రైవర్లు కావచ్చు, రైతులు కావచ్చు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. కెమెరా పర్సన్ శంకర్తో శంకర్, యాదాద్రి భువనగిరి జిల్లా.